కృష్ణమ్మ శాంతించింది. లంక గ్రామాలు చుట్టుముట్టిన వరద నీరు తగ్గిందని ఇప్పటికీ బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయిన పోతర్లంక ప్రజలు పడవల సాయంతో బయటకు వస్తున్నారు. పంట నష్టం అపారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి, పసుపు, తమలపాకు, మునగ పంటలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది కృష్ణమ్మ లంక గ్రామ వాసులు కడగండ్లనే మిగిల్చింది. పంటల పరిస్థితిని బోటింగ్ సర్వే ద్వారా మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. 2 రోజుల నుంచి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతమైనటువంటి పోతర్లంక ఉందో పోతర్లంకలో ఇప్పుడే కొంచెం కోలుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ నేనైతే బోట్లో ఉన్నాను. పోతర్లంక గ్రామాల్లోకి వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏదైతే పొలాలు ఉన్నాయో వాటిల్లో మాత్రం అరటి తోటలు ఏ విధంగా మునిగిపోయాయో మన కెమెరామ్యాన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నారు. అది మొత్తంగా కూడా అరటి తోటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వేల ఎకరాల్లో అరటి తోటలు ఉన్నాయట. ఈ వేల ఎకరాల్లో ఉన్న అరటి తోటలు ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి వరదల కారణంగా పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. చేతికి వచ్చిన పంట ఇలా నేలపాలు కావడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. మన కెమెరామ్యాన్ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడంతా కూడా అరటి తోటలకి చాలా ఫేమస్ ఈ లంక గ్రామాలు అనేవి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఎక్కువగా కూడా ఇక్కడ ఈ లంక గ్రామాల్లో దీంతో పాటుగా కూడా ఆకు తోటలు ఉంటాయి. ఆ ఆకు తోటలకు సంబంధించిన విజువల్స్ కూడా మన కెమెరామ్యాన్ చూపిస్తున్నాడు. అలాగే బోటులో ఏ విధంగా వెళుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరన్నా సరే ఈ గ్రామానికి వెళ్ళాలంటే బోటులోనే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్నైనట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాటర్ అయితే మాత్రం హెవీగా ఉంది. ఇప్పుడే కొంత మేరకు తగ్గినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ బోటులో వెళుతున్నటువంటి వాటర్ ఇదంతా ఏదైతే ఉందో దగ్గర 20 అడుగుల లోతు ఉంటుంది. ఇది మొత్తం కూడా పొలమే. ఈ ఒక్కసారిగా కూడా ఫీల్డ్లోకి వాటర్ వచ్చిన సందర్భంలో పంట మొత్తం కూడా నాశనం అయిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం లంక గ్రామాల్లో అయితే కనపడుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ నుంచి ఏదైతే పోతర్లంక గ్రామం ఏదైతే ఉందో పోతర్లంక గ్రామం నుంచి మనం ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి రోడ్డు దగ్గరికి వెళ్ళటానికే ఇక్కడికి ఈ విధంగా మనం ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడ ఏ విధంగా మునిగిపోయినాయి అరటికి సంబంధించినటువంటి తోటలు అనే దాన్ని మనమైతే చూడవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ అరటితో పాటుగా కూడా కొబ్బరి చెట్లకు వచ్చిన ప్రమాదం లేదు. అదేవిధంగా కూడా ఈ ఎదురైతే మాత్రం మునగ తోటలు వేసి ఉన్నారు. ఈ మునగ తోటలు కూడా పూర్తిగా కూడా మునగ తోటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇందాక వాళ్ళతో మనం మాట్లాడిన సందర్భంలో గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు నష్టపోయాడు. ఇక్కడ సేద్యం చేసినటువంటి ప్రతి చోట కూడా నష్టం వాటిల్లింది, వరదకి ముంపుకు గురైంది అని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత సాయం చేసినప్పటికీ కూడా తాము కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా కూడా ఒక్కసారిగా కూడా అంటే ఫ్లడ్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు ఇక రెస్క్యూ చేసి బయటికి రావాల్సిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ గ్రామస్తులు అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఈ పోతర్లంకి సంబంధించిన గ్రామస్తులు వాళ్ళైతే మాత్రం అక్కడికి రావడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకి రావడానికి అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పశువులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పశువులన్నింటినీ కూడా మేము వెళ్ళినట్టయితే వాటికి దిక్కులేని పరిస్థితిలో ఉంటాయి అనే ఒక బాధతో పశువుల మీద ఉన్న ప్రేమతో కూడా రాలేదని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఈరోజే కొంతమంది ఇక్కడ నుంచి ఈ పోతర్లంక గ్రామం నుంచి కొంతమంది మహిళలు అయితే మాత్రం వాళ్ళు విజయవాడ వాళ్ళ ఊర్లకి వెళ్ళేందుకు వాళ్ళైతే ప్రయాణమైనట్టు కూడా తెలుస్తుంది. అంటే నిన్నటి రోజైతే అసలు ఈ ఊరికి బోటు కూడా రాలేదు. పూర్తిగా కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే మాత్రం వాళ్ళు తిరిగి కొంతవరకు వాటర్ ఏదైతే ఈ వాటర్ లాగేసిన పరిస్థితుల్లో నీటి ఉధృతి తగ్గినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే వాళ్ళైతే తమ ఊళ్ళకి వెళ్లేందుకైతే వాళ్ళు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. వాళ్ళు చెప్తుంది మొన్న 2 రోజులు మాత్రం తీవ్రంగా కూడా బాధలు పడ్డాము. అదేవిధంగా కూడా ఊర్లో కరెంటు లేకపోవడం, మంచినీళ్ళు లేకపోవడంతో అక్కడే ఉన్నాము, బయటికి వెళ్ళటానికి వీలైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భంలోనే ఇంట్లో వాటర్ ఒక్కసారిగా కూడా ఫ్లో అయ్యి లోపలికి వచ్చేసిన నేపథ్యంలో వరద ఉధృతికి ఇంట్లో కూడా ఒక 3 అడుగులు 4 అడుగుల లోతు వాటర్ అయితే వచ్చేసిన నేపథ్యంలో ఇంటి పైకి చేరుకున్నాము అని వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి కనపడింది. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా
ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి, పోతలంక గ్రామానికి, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రహదారికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో అయితే నేను ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ పోతలంక గ్రామానికి వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళని ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడాము. అదేవిధంగా కూడా అక్కడ పరిస్థితులన్నీ కూడా కొంతవరకు మనకి అవగాహన అయిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ అయితే కొంతవరకు ప్రాబ్లమాటిక్గా లేనట్టుగా కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, పోతల్లంక గ్రామం నుంచి.